హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు డాబా స్టైల్ బంగాళదుంప పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ బటర్ వేసుకొని ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఇలాచి లవంగాలు వేసుకుంటున్నాను. అలాగే దాల్చిన చెక్క, స్టార్ పువ్వు వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఉల్లిపాయలని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఉల్లిపాయలు మగ్గే లోపలికి మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. అలాగే నానబెట్టిన 7-8 జీడిపప్పులు కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి 4 టమాటాలు కట్ చేసి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. అలాగే 1 కప్పు బంగాళదుంపలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్లు జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాము. మొత్తం అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూశారు కదా, బంగాళదుంపలు టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా, ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకుంటున్నాను. మసాలా కర్రీలోకి జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. అలాగే పుదీనా, కరివేపాకు, పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మగ్గించుకుందాము. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చూసి ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కసూరి మేతి కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ డాబా స్టైల్ బంగాళదుంప పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.